ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనకి మరో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా, జనసేన పార్టీకి మరో కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నట్లుగా, డిప్యూటీ స్పీకర్‌గా జనసేనకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరికి అవకాశం దక్కబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం. జనసేనకు మరో కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నట్లుగా, డిప్యూటీ స్పీకర్‌గా జనసేనకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరికి అవకాశం దక్కబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కాకినాడ రూరల్‌కి చెందినటువంటి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, అలాగే లోకం మాధవి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతుందని, అంటే జనసేన నుంచి మహిళలకి మంత్రి పదవి దక్కపోవడంతో ఇప్పుడు లోకం మాధవి గారికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం దక్కబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మొదట కృష్ణ గారు, మీకు అలాగే టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం ప్రజలకు నమస్కారాలు. ఈరోజు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనేను, జగన్ నిన్ను పాతాలను తొక్కేస్తాను, రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన కోసం నేను ఏదేనికైనా సిద్ధపడతాను, ఏ త్యాగానికైనా అని చెప్పి బాబు గారు రాజమండ్రి జైల్లో ఉండేటప్పుడు, చాలా ఇబ్బందులు ఉండేటప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు భుజమిచ్చి ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దాంట్లో తెలుగుదేశం పార్టీ వారికి అనేక రకాలుగా మేము కృతజ్ఞతలు చెప్పాలి, చెప్తూనే ఉండాలి. ఎందుకంటే సుఖాల్లో వచ్చి భోంచేసేదానికన్నా కష్టాల్లో ఉన్నప్పుడు చేపట్టుకున్న వాడే మంచి స్నేహితుడు. సో తెలుగుదేశం పార్టీ బేషరతుగా మాకు మద్దతు ఇవ్వటం, అనూహ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పొత్తుని ఆమోదించటం, బీజేపీ మా పొత్తులో కలవటం, ఈ పొత్తుని ప్రజలు ఆశీర్వదించేదే కాకుండా ఓట్లేసి గెలిపించారు, నమ్మారు. ఆ నమ్మకాన్ని 164 సీట్లు తీసుకొచ్చారు. సో ఏదైతే నిట్ట నిలువున కాపులను చీల్చేయాలని కుట్ర చేసి ముద్రగడని, హరిరామ జోగయ్యని ఇలాంటి పాచికలు వేసి వాళ్ళ చివరి పేర్లు మార్చుకునే పరిస్థితికి వచ్చేసి, వాళ్ళ పొలమే వాళ్ళని వెలివేసే పరిస్థితికి వచ్చి కుల రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పారు కాపు సమాజం. సో అప్పుడు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కీలక పాత్ర వహించారు. కాపు సమాజం పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే ఓట్ ట్రాన్స్ఫర్ చాలా క్లియర్ గా జరిగింది కాబట్టి 164 సీట్లు పైచిలకు మా కుటుంబకి రావడం వల్ల కీలక పాత్ర పోషించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మనోహర్ గారికి కూడా సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు. అలాగే ఇంకా కొంతమంది ఆశపడే వాళ్ళు ఉన్నారు, నానాజీ గారు, మాధవి లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే డిప్యూటీ స్పీకర్ ఇస్తారు అనే వాదన జరుగుతా ఉంది. ఒక అధికార ప్రతినిధిగా నేను పేర్లు అనౌన్స్ చేయడం సమంజసం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ఆలోచన వాళ్ళ అధిష్టానానికి తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, బీజేపీ నాయకులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కూటమి యొక్క సమన్వయ కమిటీలో మాట్లాడిన తర్వాత ప్రయారిటీ ఇచ్చే ఆస్కారం ఉంది. సో ఈ పేర్లు ఉండొచ్చు, మారవచ్చు కూడా. ఎందుకంటే అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళు చూస్తారో నాకు తెలియదు. కాబట్టి అసలు డిప్యూటీ స్పీకర్ పదవి అయితే జనసేన వెళ్ళబోతుందా అంటే ఏం చెప్తారు? 100% దాంట్లో అనుమానమైన అక్కర్లేదు. ఇప్పటికే మేము వాళ్ళకి మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకో పదవి కూడా ఇచ్చాం. ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ వాళ్ళు అడగకపోయినా బాబు గారు ప్రపోజల్ చేశారనే మాకు ఆలోచన ఉంది. సో ఇస్తే తప్పేం కాదు. ఎందుకంటే అదేమి పెద్ద కుటుంబకి నష్టం వచ్చే కార్యక్రమం, అభివృద్ధి చెందే కార్యక్రమం. కాబట్టి ఒక మహిళగా ఆమెకి ఇస్తే, ఎవరైనా మహిళకి ఇస్తే కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. డెసిషన్ ఈజ్ ఏ ఫైనల్ సుపీరియర్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వారు ప్రతిపాదిస్తే తప్ప టీడీపీ కూటమి ఆమోదించే పరిస్థితి లేదు. కాకపోతే పోటీలో చాలా మంది, నాకు తెలిసి వైజాగ్ లో వ్యక్తి కూడా పోటీ పడుతున్నాడు, అది కూడా తెలుసు నాకు, ఇది డిప్యూటీ స్పీకర్ కోసం. అలాగే ఇంకొక వేరే మహిళ, ఈ మహిళ కాకుండా వేరే వాళ్ళలో కూడా ఒక ఏదో ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్స్ చూపించి వాళ్ళు కూడా అడుగుతున్నారనే ఆలోచనతో ఉన్నారు. సో వాటెవర్ మేబీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి పార్టీలో మరొక ఉన్నత పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే ఈ పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ప్రజల మన్ననలు పొందడం కోసం 3 పార్టీలు కష్టపడి పనిచేయబోతున్నాయి. దాంట్లో ఎటువంటి నాయకులు ఉంటే మరింత ముందుకు ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో సామాజిక విశ్లేషణ చేసి ఎక్కువ పదవులు అన్ని మతాలకి, కులాలకి వర్తించే విధంగా కూటమి నిర్ణయం తీసుకుంటా ఉంది. దీంట్లో సమన్వయ కమిటీ కీలక పాత్ర వహిస్తా ఉంది. అటుపక్క మనోహర్ గారు కానీ, ఇటుపక్క అచ్చెన్నాయుడు మనోహర్ కున్నారు. ఇప్పుడు పాలెం శ్రీనివాసరావు గారు విశాఖ నుంచి మా ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక 2-3-4 డేస్ తర్వాత ఇది ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం. ఎందుకంటే ఇప్పటికే శాఖల పరంగా ప్రకటించిన మంత్రులు
తన ఫేషియల్కి ఇంకా వెళ్ళి అటెండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ముహూర్తాలు డేట్ చూసుకున్నారు కాబట్టి కొంతమంది ఫేషియల్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇంకొంతమంది వెళ్ళాల్సిన ఉంటుంది. అలాగే 19 తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారనే విషయం వాళ్ళు చెప్పిన మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మిగిలినవన్నీ వన్ బై వస్తాయని మేము అనుకున్నాం. సో అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి తదనంతరం ఇవన్నీ కూడా పంపకాలు పదవులు కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 18 నుంచి శాసనసభ వేరే జరుగుతుంది. ఈ లోపల ఫుల్ఫిట్ చేసి 18 లోపల అనౌన్స్ చేస్తే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా ఆ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ సకరంగా నడవాలంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉండాలి. కాబట్టి దీని మీద వీళ్ళని తొందరలో కొలిక్కి వస్తుంది అనుమానం ఎక్కర్లేదు. కానీ వాట్ ఎవర్ మేబీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంచి ఆఫరే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అనే విషయం తెలుగుదేశం పార్టీ ఏ అనుమానం ఎక్కర్లేదు. ఇవ్వటం వల్ల మంచి జరుగుతుంది. తద్వారా మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కూడా. మా వైపు నుంచి కూడా పూర్తి సహకారాలు ఉంటాయని మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ పార్టీలో ఎవరిని ప్రతిపాదిస్తే దాని కూటమి ఆమోదం తెలియజేసే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి పోషణ ఇవ్వాలనే తెలుగుదేశం పార్టీ కూటమి అంగీకారంతో ఈ ప్రపోజల్ చేశారని మేము నమ్ముతాం. శ్రీనివాస్ చౌదరి గారు, డిప్యూటీ స్పీకర్ పదవి అంటే ఇప్పటికే జనసేన కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్లకి మంత్రి పదవులు దక్కినటువంటి నేపథ్యంలో స్పీకర్ గా కూడా చాలా కాంపిటీషన్ ఉంది తెలుగుదేశం పార్టీలో అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే స్పీకర్ పదవి కన్ఫర్మ్ అయిపోయింది ఒకరికి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో లేదు చాలా మంది టీడీపీ సీనియర్లు స్పీకర్ పదవి కోసం ట్రై చేస్తున్నారు, ప్రయత్నాలు ముమ్మరం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరిని స్పీకర్ పదవి వరించబోతోంది తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నాకు ఉన్న పూర్తి సమాచారం ఏంటంటే అయ్యన్న పాత్రుడికి చెప్పేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక విషయంలో చాలా లాయల్ గా మాట్లాడాడు. ఎందుకంటే చూశాను, మీకు అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఏమనుకుంటున్నారు మీరు ఒక విలేకరు అడిగితే చాలా సౌమ్యంగా చాలా హుందాగా సమాధానం చెప్పాడు. నంది రామారావు గారు 25 ఏళ్ళకి మంత్రి చేశాడండి. మరి ఇప్పుడు 25 ఏళ్ళకి ఎన్నుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కానక్కర్లేదా? మేమే ఉండాలనా? తప్పు కదా. సీనియర్లు తప్పుకొని సీనియర్లు జూనియర్లకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా అనుభవం రావాలి కదండి చెప్పడంతో ఒకసారి మంత్రివర్గం ఆశించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించారు. నిజమే కదా, ప్రతిసారి మనమే మంత్రులుగా ఉంటే కొత్త వాళ్ళు రాకూడదా, కొత్త నీరు రాకూడదా అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికి కూడా భాషా పరమైన అధికారాలు అంటే తెలుగు భాష అధికార ప్రతినిధులుగా, అధ్యక్షులుగా, అలాగే ఇంకా విప్పులుగా, ఇంకా చాలా పదవి కార్పొరేషన్ చైర్మన్లుగా మేము పాత వాళ్లను ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానం ఇచ్చి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలనుకున్నాం. కొత్త వాళ్ళకి మరింత జోరుగా పనిచేయడం కోసం ఉత్సాహం యువకులకి మంత్రి పదవులు ఇచ్చారు. అన్ని శాఖల్లో కూడా తప్పులు జరగకుండా వీళ్ళంత వరకు మంచి పరిస్థితులు వేగవంతమైన పరిపాలన చేయడం కోసం ఇచ్చిన అవకాశం ఇది. బాబు గారు, లోకేష్ గారు, కుటుంబీ నాయకులు కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి యువతకి ఈ మంత్రి పదవులు ఇవ్వటం వల్ల పరిపాలన దక్షతే కాకుండా వేగం పెరుగుతుందని పరిపాలన వేగం పరిగెడుతుందని చెప్పి ఆలోచన తీసుకున్నాను. సో దీని ఫలితమే చూశారు. మేము చూడండి, అమరావతి ఎంత స్పీడ్ గా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. అలాగే టూరిజం మినిస్టర్ కానీ టీడీపీలో ఉన్న కొంతమంది సీనియర్లు కూడా ఇప్పుడు స్పీకర్ పదవి కోసం అంటే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? సార్, ఆనందాన్ని ఎవరు కోరుకోగలరు? ఎవరైనా కోరుకుంటారు. ఆనందాన్ని ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? ఆనందాన్ని ఎందుకు కోరుకుంటారు? సో స్పీకర్ రావడం అనేది ఆలోచించడం, అడగటం తప్పు కాదు. ఎందుకంటే అది వాళ్ళ ఆశ ఉండొచ్చు. సార్, ఒకవేళ స్పీకర్ పదవి ఆశించిన వారికి ఆ పదవి దక్కకపోతే నిరాశ ఎదురైంది కదా, తర్వాత వారి నిర్ణయాలు ఎలా ఉండబోతాయి? లేదు సార్, మా పార్టీలో పార్టీ కార్యకర్త కన్నా పదవి ఇంకోటి ఉండదు. పార్టీ కార్యకర్త అంటేనే ఆయనకు ఒక గొప్ప విలువ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా వాళ్ళకి ఏదైతే చెయ్యాలో అంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు మొత్తం 124 మందికి 10 మంత్రి పదవులు ఇవ్వలేం కదా. సో ఉన్నంతలో కొత్త వాళ్ళకి ఇచ్చారు. మిగిలిన సీనియర్స్ ని వాళ్ళలో ఒక అనుభవం వాళ్ళని ఏ రంగాల్లో ఉపయోగించుకోవాలి జిల్లాల వారిగా మళ్ళీ 2029 ఎక్కువ రోజులు 5 ఏళ్ళే. నేను జగన్మోహన్ కళ్ళు మూసుకోవడానికి జరిగిపోతుంది, కట్ అయిపోతుంది. సో కళ్ళు మూసుకునే లోపల 5 ఏళ్ళు వస్తుంది. కాబట్టి 5 ఏళ్ళ లోపల మళ్ళీ 29 గెలవాలంటే మంచి అనుభవం కలిగిన పెద్దవాళ్ళని కొత్త యువతలో ఉన్న నాయకులు కలిపి పనిచేసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా పైన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉందో ఇక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాల వారిగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజల్లోకి పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమం తీసుకోవడం కోసం వాళ్ళ సేవలు వాడుకుంటాం, వాళ్ళు తగిన అంత గౌరవం ఇస్తాం. ఏ మంత్రి పదవికో ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు, చాలా ఉన్నాయి పదవులు, చాలా మంది నాకు తెలుసు. వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేస్తారు. కాబట్టి ఎవరికి ఎటువంటి అసంతృప్తులు రావు, వచ్చే అవకాశం కూడా. ఎందుకంటే చాలా మంది సీనియర్లు మెచ్యూరిటీ మెంట్ ఆలోచించి చెప్తున్నారు. కాబట్టి
మాకు అటువంటి బాధలు రావు. పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ, మేము కానీ చాలా కూల్ గా సమర్థవంతమైన ముఖ్యమంత్రి, సమర్థమైన మంత్రివర్గంతో ఈ పరిపాలన సాగించి మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో, ప్రజలు ఏ ఆస్తి కోసం మమ్మల్ని గెలిపించారో ఈ రెండింటిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కలుగా తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు నిలబెడతాం. సన్ ఓకే రైజ్ సార్. ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాం, వన్ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.